హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ఈజిప్ట్స్ పిరమిడ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ అంతేకాకుండా పిరమిడ్స్ గురించి అనేక రహస్యాలు అండ్ వింతలు విచిత్రాలు, ప్రతిదీ ఏలియన్స్కి పిరమిడ్స్కి సంబంధం ఏమైనా ఉందా, అసలు ఈ నిర్మాణం ఎలా జరిగింది మర్చిపోకండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈజిప్ట్ పిరమిడ్లు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన పిరమిడ్లు అనే చెప్పచ్చు. వీటిని ఫారోల సమాధులుగా అయితే నిర్మించారు. ఇక మెక్సికో, పెరు వంటి ఇతర దేశాల్లో కూడా పిరమిడ్లు ఉన్నాయి. వీటి నిర్మాణం ఉద్దేశం ఈజిప్ట్ పిరమిడ్ల కంటే కొంత భిన్నంగా అయితే ఉంటాయి. సో ఇక పిరమిడ్ల నిర్మాణం ఎలా జరిగిందంటే, ఇంత పెద్ద పెద్ద రాళ్ళను ఎలా తరలించారు, ఎలా అంత ఖచ్చితంగా అమర్చారు అనేది ఇప్పటికీ పరిశోధనల అంశమైనా చెప్పచ్చు. ఇక పిరమిడ్ల ఉద్దేశం ఏంటంటే, పిరమిడ్లు కేవలం ఫారోల సమాధులు మాత్రమే కావచ్చు. కొందరు శాస్త్రవేత్తలు వీటిని ఖగోళ శాస్త్రం, క్యాలెండర్లకు సంబంధం ఉందని అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించేవారని అయితే నమ్ముతారు. గిగా పిరమిడ్ల గురించి మనకు తెలిసిన కొన్ని సమాచారం అయితే తెలియదు. బట్ సాధారణంగా పిరమిడ్లు అంటే ఈజిప్ట్లోని ప్రాచీన నిర్మాణాలు అయితే సూచిస్తాయి. సో వీటి గురించి మీకు ఏం తెలుసాలనుకుంటున్నారో కరెక్ట్గా అయితే తెలియదు. బట్ గిగా పిరమిడ్లు అని మీరు ఎందుకు అనుకుంటున్నారో కూడా ఇప్పటికే తెలియదు. సో అంట పిరమిడ్ లోపల వెంటిలేషన్ వ్యవస్థ ఎంతో క్లిష్టమైనదని చెప్తున్నారు. శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ అర్థం కాదట. ఇక గిజా పిరమిడ్ల లోపల కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ అనే రెండు ప్రధాన గదులు అయితే ఉన్నాయి. ఇక కింగ్ ఛాంబర్లో ఫారో రామోసెస్ సమాధి 2 అయితే ఉంది. సో పిరమిడ్ లోపల ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. సో శాస్త్రవేత్తలు ఎప్పటికీ ఈ రహస్యాలను వెలికి తీయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇక కొన్ని గదులను అయితే అన్వేషించి అక్కడ ఏ ఉండే అనే అవకాశం అయితే ఉందని అయితే అంటున్నారు. మరి అవి ఏంటో ఇప్పటికీ తెలియదు. సో పిరమిడ్ లోపల ఏముందనే ప్రశ్న చాలామందిని అయితే ఆకర్షిస్తుంది. సో అయితే ప్రతి పిరమిడ్ కూడా ఒకేలా ఉండదు. సాధారణంగా పిరమిడ్ లోపల కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే సమాధి గది అని చెప్పచ్చు. ఫారోల మృతదేహాలు ఎక్కడ ఉంచేవారు ఇప్పటికీ అర్థం కాదు. వెంటిలేషన్ షాప్స్ ఉన్నాయంట, లోపలికి గాలి వెళ్ళడానికి ఈ మార్గాలు ఉపయోగపడేవాట. సో ఇక గదులు కూడా ఉన్నాయి. కొన్ని పిరమిడ్లు ఆభరణాలు, ఆయుధాలు వంటి వస్తువులను ఉంచే గదులు కూడా ఉంటాయంట. సో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, గిజా పిరమిడ్లు ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటనే చెప్పొచ్చు. సో ఇక పిరమిడ్ లోపల అనేక గదులు, గుప్త మార్గాలు అయితే ఉంటాయి. పిరమిడ్లు కేవలం ఈజిప్ట్లో మాత్రమే కాకుండా మెక్సికో, పెరు వంటి ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. ఇక పిరమిడ్ల గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా రహస్యాలు అయితే ఉన్నాయి. సో చరిత్రకారులు ఈ రహస్యాలను వెలికి తీయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇక పిరమిడ్లు ఎప్పటి నుంచో మనల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. ఫారోల సమాధులు అయితే మనకు అందరికీ తెలుసు అంతే. కానీ ఇంత పెద్ద నిర్మాణం ఎందుకు చేశారు, వాటికి ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయనేది అయితే తెలియదు. ఇంకా ఏలియన్లకు సంబంధం ఏమైనా ఉందని అయితే కొందరు నమ్ముతూ ఉంటారు. కొందరు అయితే పిరమిడ్లు ఏలియన్లు నిర్మించారని అయితే నమ్ముతారు. ఈ సిద్ధాంతానికి అయితే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు, ఇప్పటికీ దొరకలేదు కూడా. సో ఈ సమాధులు అనొచ్చా, లేకపోతే ఛాంబర్లు అనొచ్చా, వీటిలో ఆభరణాలు, వెండి, చాలా మార్గాలు అండ్ వెంటిలేషన్కి గాలి ఏర్పడిచ్చే గదులు, ఇక చాలా రహస్య నిర్మాణాలు అయితే ఈ పిరమిడ్ల లోపల అయితే ఉంటాయి. బట్ అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా అయితే ఉంది. సో ఇక్కడనే కాదు, మెక్సికో పిరమిడ్లు, గిజా పిరమిడ్లు, ఇక ఈజిప్ట్లో పిరమిడ్లు, చాలా ఇలాంటివన్నీ ప్రపంచంలో వింతలో ఒక వింతగా అయితే ఏర్పడడానికి అయితే కారణమైంది. సో ఈరోజు వీడియోలో ఇది తెలుసుకున్నారు కదా. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.